నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ విజయవాడ సిటీ. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి బెజవాడలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. నియోజకవర్గానికి కూటమి తరపున ఎమ్మెల్యే కూడా ఉన్నారు. కానీ అక్కడ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం క్యాడర్ను నడిపించే ఒక ఫుల్ టైం ఇన్ఛార్జ్ కరువయ్యారంటూ స్థానిక తమ్ముళ్లు వాపోతున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే ఉన్నా క్యాడర్ను నడిపించే నాయకుడు ఏడి అని కార్యకర్తలు గొంతెత్తుతున్నారు. కూటమికి ఎమ్మెల్యే ఉన్నా పార్టీ పరంగా మాకు నియోజకవర్గ ఇన్ఛార్జి కావాలా వద్దా అంటూ అంతర్గత చర్చలు జోరందుకున్నాయి. సిటీ లీడర్ వస్తున్న ప్రచారాల్లో నిజమెంత అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇప్పటి వరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఎంపీ కేశినేని చిన్ని పర్యవేక్షించారు. అయితే ఎంపీగా తనకున్న పని ఒత్తిడి కారణంగా ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బెజవాడ వెస్ట్ తమ్ముళ్లకు కాబోయే లీడర్ ఎవరు అన్న సస్పెన్స్ కు తెరదించుతూ హైకమాండ్ దూతలు ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ లో దాదాపు అన్ని డివిజన్ల నేతలు ఒకే ఒక్క పేరును గట్టిగా వినిపించారు. ఆయనే టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. గతంలో 2 సార్లు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో టీడీపీ జెండా ఎగిరింది. ఇక్కడ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అయితే 2024 ఎన్నికల పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లడం, అక్కడ నుంచి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా గెలవడంతో టీడీపీ ఇన్ఛార్జ్ పదవిపై కొంత సందిగ్ధత నెలకొంది. బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జిను నియమించకపోతే క్షేత్రస్థాయిలో క్యాడర్ చెల్లాచెదురవుతుందని స్థానిక నేతలు ఆందోళన చెందారు. కొత్త ఇన్ఛార్జిగా ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు అనే చర్చకు తాజాగా జరిగిన సమావేశం ఒక క్లారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో విధేయతకు, పోరాట పటిమకు బుద్దా వెంకన్న కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. గతంలో నగర టీడీపీ అధ్యక్షుడిగా బెజవాడలో పార్టీని ఒంటి చేత్తో ముందుకు నడిపించిన రికార్డు ఆయన సొంతం. ముఖ్యంగా విజయవాడ ప్రజల చిరకాల స్వప్నమైన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం బుద్దా వెంకన్న చేసిన ప్రజా పోరాటాలు, సాగించిన ఉద్యమాలు పశ్చిమ నియోజకవర్గ ప్రజల మదిలో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఆ ప్రజా పోరాటాల బ్యాక్గ్రౌండే ఇప్పుడు ఆయనకు కొండంత అండగా నిలిచింది. బెజవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ను ఖరారు చేయడానికి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు స్థానిక నేతల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి జిల్లా నేతలే అబ్బురపడ్డారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 22 డివిజన్ అధ్యక్షులలో ఏకంగా 17 మంది బుద్దా వెంకన్నకే జైకొట్టారు. ఆయనకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరుతూ లిఖితపూర్వకంగా లేఖలు కూడా సమర్పించారు. కేవలం డివిజన్ ప్రెసిడెంట్లే కాకుండా క్లస్టర్ల ఇన్ఛార్జీలు, యూనిట్ హెడ్స్, బూత్ లెవెల్ కన్వీనర్లతో పాటు 85 మందికి పైగా ముఖ్య నేతలు వెంకన్న నాయకత్వాన్ని పూర్తిగా బలపరిచారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా నిలబడ్డ నేతగా బుద్దా వెంకన్నకు మంచి పేరుంది. ఆయనైతేనే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో ప్రాపర్గా సమన్వయం చేసుకుంటూ కూటమి ధర్మాన్ని కాపాడుతూనే టీడీపీ క్యాడర్కు పూర్తి న్యాయం చేయగలరని మెజారిటీ కార్యకర్తలు నమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో బుద్దాకు లభించిన ఈ భారీ మద్దతును జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. మెజారిటీ క్యాడర్ సపోర్ట్, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ ఉన్న బుద్దా వెంకన్న వైపే చంద్రబాబు నాయుడు కూడా మొగ్గు చూపించే అవకాశం ఉందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు గట్టిగా భావిస్తున్నాయి. ఆంధ్ర రాజకీయాలకి అడ్డా టీడీపీకి బలంగా ఉన్న గడ్డ. కానీ ఆ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఉన్న టీడీపీకి ఫుల్ టైం ఇన్ఛార్జ్ కరువయ్యారు. ఏపీ రాజకీయాలకి సెంటర్ అయిన ఆ సిటీలో తమకి లీడర్ లేకపోయాడేంటి అని టీడీపీ క్యాడర్ వాపోతున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్న నియోజకవర్గంలో తమను నడిపించే నాయకుడు ఏడి అని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కూటమికి ఎమ్మెల్యే ఉన్నారు సరే, మనకు నియోజకవర్గ ఇన్ఛార్జి కావాలా వద్దా అంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. ఇక ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ బాధ్యతలు చూసిన ఎంపీ కేశినేని చిన్ని పని ఒత్తిడి కారణంగా ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడి తమ్ముళ్ళకి కాబోయే లీడర్ ఎవరు? హైకమాండ్ దూతలు నిర్వహించిన మీటింగ్ లో దాదాపు అన్ని డివిజన్ల నేతలు ఆ నాయకుడికే జైకొట్టారట. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? ఏపీ రాజకీయాలకు కేంద్రం విజయవాడ నగరం. బెజవాడ వెస్ట్ లో బలంగా టీడీపీ లీడర్ కావాలను అంటున్న క్యాడర్ పశ్చిమ రథసారథి ఎవరు? బుద్దాకే జైకొడుతున్నారు లోకల్ లీడర్లు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీట్ ఖాళీగా ఉంది. దీంతో తెలుగు తమ్ముళ్ళు కొత్త ఇన్ఛార్జ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. 2 సార్లు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో టీడీపీ జెండా ఎగిరింది. అక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జిని నియమించకపోవడం ఏంటి అని విజయవాడ వెస్ట్ టీడీపీ కొత్త ఇన్ఛార్జిగా ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఆ పదవిని ఎవరికి ఇస్తారు అని తెలుగు తమ్ముళ్ల మధ్య జోరుగా చర్చ నడుస్తున్న సమాచారం. లీడర్ కోసం క్యాడర్ ఎదురు చూస్తున్న వేళ బెజవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో కొత్త జోష్ షురు అయింది. కూటమి పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్ళినప్పటికీ
క్షేత్రస్థాయిలో సైకిల్ క్యాడర్ని నడిపించే బలమైన లీడర్ కోసం సాగిన అన్వేషణ ఓ కొలిక్కి వచ్చినట్టే అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎంపీ కేశినేని చిన్ని తప్పుకోవడంతో నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఎవరు అన్నదానిపై జిల్లా నాయకత్వం జరిపిన అభిప్రాయ సేకరణలో బుద్దా వెంకన్న పేరు ముందు వరుసలో ఉంటుందని టాక్. రాజకీయ విధేయతకు, పోరాట పటిమకు బుద్దా వెంకన్న కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో నగర టీడీపీ అధ్యక్షుడిగా బెజవాడలో పార్టీని ఒంటి చేత్తో ముందుకు నడిపించిన రికార్డు ఆయనది. ముఖ్యంగా విజయవాడ ప్రజల చిరకాల స్వప్నమైన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం బుద్దా వెంకన్న చేసిన పోరాటాలు, సాగించిన ఉద్యమాలు పశ్చిమ నియోజకవర్గ ప్రజల మధ్యలో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయంటారు. ఆ ప్రజా పోరాటాలే ఇప్పుడు ఆయనకు కొండంత అండగా నిలిచాయని సమాచారం. బెజవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ను ఖరారు చేయడానికి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ మీటింగ్లో స్థానిక నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ సమావేశంలో బుద్దా వెంకన్నకు లభించిన మద్దతు చూసి జిల్లా నేతలే అబ్బురపడిపోయారు. పశ్చిమ పరిధిలోని మొత్తం 22 డివిజన్ అధ్యక్షులలో ఏకంగా 17 మంది బుద్దాకే చేకొట్టారు. బుద్దా వెంకన్నకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని వాళ్ళు లిఖితపూర్వకంగా లేఖలు ఇచ్చారు. కేవలం డివిజన్ ప్రెసిడెంట్లే కాదు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ హెడ్స్, బూత్ లెవెల్ కన్వీనర్లతో పాటు 85 మందికి పైగా ముఖ్య నేతలు వెంకన్న నాయకత్వాన్ని బలపరిచారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడ్డ నేతగా బుద్దా వెంకన్న పేరు తెచ్చుకున్నారు. ఆయనైతేనే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో సమన్వయం చేసుకుంటూ కూటమి ధర్మాన్ని కాపాడుతూ టీడీపీ క్యాడర్కి పూర్తి న్యాయం చేయగలరని మెజారిటీ కార్యకర్తల నమ్మకం. క్షేత్రస్థాయిలో బుద్దాకు లభించిన మద్దతును జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పార్టీ కోసం నిరంతరం శ్రమించే బుద్దా వెంకన్నకే విజయవాడ వెస్ట్ పగ్గాలిస్తారని క్యాడర్ భావిస్తోంది. మెజారిటీ క్యాడర్ మద్దతు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ ఉన్న బుద్దా వైపే అధిష్టానం కూడా మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.